తన ఎడల యథార్థత కలిగిన వారిని ఆయన బలపరుస్తానని మనకు తెలియచేస్తా ఉన్నారు. బలహీనతమైన పరిస్థితుల మధ్యలో దేవుడు మనకి బలమును అనుగ్రహించేవాడు. నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎప్పుడూ బలహీనమైన స్థితిలో ఉన్నా నా ప్రభువు నిన్ను ఆ బలహీనమైన స్థితిలో నుంచి నిన్ను విడుదల కలగచేసి ఆయన నిన్ను విడిపించి నీకు బలముని అనుగ్రహించే దేవుడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనుషులు మనకున్న పరిస్థితులను బట్టి మనల్ని ఎవరు కూడా మనకి సహాయం చేయదు. దేవుడు చెబుతున్నాడు, సహాయం చేయువాడిని నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను ఉన్నానని ధైర్యం చెప్పే వాడిని నేనే. నీవు ఉన్న పరిస్థితులను బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. అద్భుతమైన కార్యములని పట్ల దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సర్వాధికారి, సర్వశక్తి కలిగిన తండ్రి, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావని ఆయనకి తెలుసు. నీ స్థితిగతులన్నీ ఆయన మార్చే దేవుడు, నీ పరిస్థితులన్నీ మార్చే దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీ స్థితులన్నీ మారుస్తాడు. రెండోది ఆయన మనకి తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఆయన ప్రార్థనా పరులను, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన గుర్తుపడతాడు. తల్లి బిడ్డను గుర్తుపట్టినట్లుగా ఆయన నిన్ను గుర్తుపడతాడు. ఎప్పుడు నిన్ను ఆయన గమనిస్తూనే ఉంటాడు. అనాదివి కాదు నువ్వు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాడు ఆయన. అందుకని ఆయన అంటాడు, నేను కనుదృష్టితో చూస్తూ ఉన్నాను, నీ బిడ్డలను చూస్తున్నాను, నీ కుటుంబాన్ని చూస్తున్నాను, నీ ప్రతి ఒక్క అవసరత నేను చూస్తూ ఉన్న దేవుడు అని. నా పేరు నజరేయుడైన యేసు. ఏ ఆర్థికమైన స్థితిలో నీవు ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా, ఆయన నిన్ను నడిపించటకు శక్తి కలిగిన వాడు, కృపచూపుటకు శక్తి కలిగిన వాడు, నమ్మకమైన కార్యములని పట్ల జరిగించేది. ఆయన పేరు నజరేయుడైన యేసు.